ప్రచారం కోసం దేశమంతా సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. ఇవాళ కడప జిల్లాలో ప్రచారం చేయనున్నారు. కాసేపట్లో కడప విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఇక మధ్యాహ్నం 12:20 షర్మిల, సునీతలతో కలిసి ఇడుపులపాయ నుంచి కడపలోని సభాస్థలికి తరలి వెళ్తారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు సభాస్థలికి చేరుకుని సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఇవాళ ఏపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఇవాళ ఏపీలో మరి కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే ఏపీ పిసిసి అలాగే కడప ఎంపీ బరిలో ఉన్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే గనక ఇవాళ అయితే గనక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఆయన ఇప్పటికే చూసుకుంటే గనక ఏదైతే మరి కొద్ది నిమిషాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అయితే కడప విమానాశ్రయంలో కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు అలాగే ఏపీ పిసిసి అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కడప విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అయితే ఆయన మరి కొద్ది క్షణాల్లో కూడా కడప విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడ ఘన స్వాగతం కూడా పలకడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే ఆయన ఎయిర్పోర్ట్ దిగిన అనంతరం కూడా ముఖ్యంగా ఏదైతే ఇడుపులపాయలో ఉన్నటువంటి దివంగత నేత అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కూడా పూర్తి స్థాయిలో అటు రాహుల్ గాంధీ ఇటు షర్మిలారెడ్డి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా వాళ్ళిద్దరు కూడా ఇడుపులపాయకి చేరుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేకంగా అక్కడ ప్రార్థనలు చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అక్కడ ప్రత్యేక ప్రార్థన అనంతరం కూడా మళ్ళీ వాళ్ళు ఇద్దరు కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో కడప విమానాశ్రయం నుంచి ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి పుత్తా ఎస్టేట్ వరకు కూడా పూర్తిస్థాయిలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే మొత్తంగా దారి పొడుగునా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఎటువంటి ప్రసంగం చేస్తారు అలాగే కార్యకర్తలు ఎటువంటి నూతన ఉత్తేజాన్ని ఇస్తారని దానిపైన కూడా కార్యకర్తలు అయితే వేచి చూస్తున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు మాధురి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.